పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం ఈ వాక్యము వింటున్నటువంటి మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అర్థము తెలియనిటువంటి ప్రార్థన వ్యర్థము. మనము చేసేటటువంటి ప్రార్థనలోని పదాలకు, మనము చేసేటటువంటి ప్రార్థనకి అర్థం అనేది తెలియనప్పుడు అది అన్యులు చేసే ప్రార్థనల వలె ఉంటుంది అంటున్నారు. మత్తయి శుభవార్తలో 6వ అధ్యాయము 7వ వచనంలో యేసు ప్రభు వారు అంటున్నారు, అన్యుల వలె వ్యర్థ పదములతో మీరు ప్రార్థన చేయవలదు అని అంటున్నారు. సో వ్యర్థమైన పదాలను ప్రార్థనలో ఉపయోగించకూడదు. అర్థము తెలియకుండా ప్రార్థన చేయకూడదు. అర్థము తెలియకుండా ప్రార్థన చేస్తే అది వ్యర్థము అని యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు దేవుని బిడ్డలారా. అయితే మరి అర్థమైనటువంటి ప్రార్థన దేవుడు నేర్పారు. అదే పరలోక ప్రార్థన. మరి ఈనాడు పరలోక ప్రార్థన చెప్పిస్తున్నటువంటి మనం, పరలోక ప్రార్థన చేస్తున్న మనకి ఆ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి అర్థం, పరమార్థం, లోతైన అర్థాలు తెలుసా? ఈ పరలోక ప్రార్థన చెబుతున్నటువంటి మీరు లేదా నేను, మనమందరం కలిసి మరి అర్థం తెలుసుకొని చెబుతున్నామా లేక అర్థము తెలియకుండా చెబుతున్నామా ఆలోచన చేయండి. అందుకే ఈరోజు నా ప్రియ విశ్వాసులారా, మీ ముందు దేవుడు నాకిచ్చిన దైవ జ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకిచ్చిన ఆత్మ జ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకిచ్చిన అర్థం చేసుకునే శక్తిని బట్టి మీ అందరి ముందు యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పరలోక ప్రార్థనలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం దేవుని బిడ్డలారా. అయితే పరలోక ప్రార్థన మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నది. ఈ పరలోక ప్రార్థనలో తండ్రి దేవునికి మనము ప్రార్థన చేయాలి. ఈ పరలోక ప్రార్థన సువిశేషముల సారాంశం. సువిశేషముల సారాంశము అనగా మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త, లూకా శుభవార్త, యోహాను శుభవార్తల సారాంశాన్ని యేసు ప్రభు వారు ప్రార్థనగా మలచి ఆ ప్రార్థనను శిష్యులకు నేర్పటం జరిగినది. కనుక దేవుని బిడ్డలారా, పరలోక ప్రార్థన అనగా 4 సువిశేషాల సారాంశము. అయితే ఈ పరలోక ప్రార్థనలో ఎవరికి ప్రార్థన చేస్తున్నామంటే తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నాము. అందుకే మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 9వ వచనంలో పరలోకములో ఉన్న మా తండ్రి అని, ఈ పరలోక ప్రార్థన పరలోకములో ఉన్నటువంటి తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. అది మాత్రమే కాదు, యేసు ప్రభు వారు కూడా మత్తయి శుభవార్తలో పలుకుతున్నటువంటి మాట, 20వ అధ్యాయములో పలుకుతున్నటువంటి మాటను ఒక్కసారి మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం దేవుని బిడ్డలారా. మీకు విశ్వాసము ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏది అడిగినా మీకు అనుగ్రహించబడును అని వాక్యము పలుకుతున్నది. కనుక విశ్వాసములో తండ్రి పేరట ప్రార్థనలో మనము దేనిని అడిగినా దేవుడు దానిని మనకు దయచేస్తారని పలుకుతున్నారు. అనగా మన ప్రార్థనలో తండ్రికి మాత్రమే ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో యేసు ప్రభు ద్వారా తండ్రికి మాత్రమే మనము ప్రార్థన చేయాలని పలుకుతున్నారు. అయితే ఈ పరలోక ప్రార్థనలో 7 విన్నపాలున్నాయి. మొదటి విన్నపం, దేవుని నామము
పవిత్రపరచబడునుగాక. రెండవ విన్నపము, దేవుని రాజ్యము వచ్చునుగాక. మూడవ విన్నపము, దేవుని చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాలుగవ విన్నపం, నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. ఐదవ విన్నపం, దేవా, మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లుగా మా అప్పులను క్షమించండి. ఆరవ విన్నపం, మమ్ము శోధనలో చిక్కుకొననీయకండి, మమ్ము శోధనలో పడనీయకండి. ఏడవ విన్నపం, దుష్టుడు నుండి మమ్ములను కాపాడండి. పరలోక ప్రార్థనలో 7 విన్నపాలు మనం చేస్తాం. ఇక ఇప్పుడు 7 విన్నపాలలో ఉన్న లోతైనటువంటి అర్థాన్ని ఒకదాని తర్వాత మరి ఒకటి ధ్యానం చేసుకుందాం. ఒకదాని తర్వాత మరి ఒక దానిని తెలుసుకుందాం. ఈ 7 విన్నపాలలో మొదటి విన్నపం, ఓ దేవా, నీ నామము పవిత్రపరపబడునుగాక. ఇది మొదటి విన్నపం. ఇక్కడ దేవుని నామము పవిత్రమైనది అని 3 విషయాలు మనకు తెలియచేస్తున్నాయి. మొట్టమొదటిగా యెషయా ప్రవక్త తాను రాసినటువంటి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనములో మనము చదివినట్లయితే అక్కడ దేవదూతలు ఈ విధముగా ఎలుగెత్తి చాటుచూ ఉన్నారు. ఆ దేవదూతలు ఒకరితో ఒకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండియున్నది అని వెలుగెత్తి చాటుచున్నారు. అంటే దేవుని నామము పవిత్రమైన నామం, తండ్రి దేవుడు పవిత్రమైనటువంటి దేవుడు అని దేవదూతలు ఎలుగెత్తి చాటచం యెషయా ప్రవక్త చూశాడు. దానిని చూసిన యెషయా ప్రవక్త, దేవుని పవిత్రతను చూసిన యెషయా ప్రవక్త అంటాడు, హా చెడితిని కదా, నా నోటి నుండి వెలువడినవన్నీ పాపపు మాటలే అన్నారు. అంటే దేవుని పవిత్రతను చూసిన యెషయా ప్రవక్త, దేవుని పవిత్రత గూర్చి విన్నటువంటి యెషయా ప్రవక్త అంటున్నాడు, అయ్యో నా దేవుడు పవిత్రుడు, నా నోటి నుండి వెలువడినవన్నీ పాపపు మాటలే అంటున్నాడు. అంటే ఆ దేవుని పవిత్రతను చూశాడు, దేవుని పవిత్రతను విన్నాడు, దేవుని పవిత్రత గురించి తెలుసుకున్నాడు. అప్పుడు పాప పశ్చాత్తాపడ్డాడు, క్షమించమని అడిగాడు. ఈ విధంగా యెషయా ప్రవక్తకు దేవుని పవిత్రత గురించి తెలిసింది. ఇక రెండవదిగా లూకా శుభవార్తలో 1వ అధ్యాయంలో 49వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ ప్రభు ఈ విధంగా మనకి తెలియచేస్తున్నారు మరియమాత ద్వారా, ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేసెను. మరియమాత ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఏంటి ఆ గొప్ప కార్యాలు అనంటే, ఒకటి, ఆమెను దేవుని అనుగ్రహముతో, పరిపూర్ణమైన అనుగ్రహముతో నింపాడు. రెండవది, దేవుని శక్తి ఆమెను ఆవరించి ఉన్నది. మూడవది, పవిత్రాత్మ దేవుని ప్రభావమున ఆమె గర్భం ధరించింది. నాలుగవది, ఆమె దేవునికి తల్లి అయింది. ఐదవది, ఆమె తరతరాల పాటు ధన్యురాలు. ఈ విధంగా దేవుడు మరియమాత జీవితంలో అద్భుత కార్యాలు చేశారు. దేవుడు మరియమాత జీవితంలో గొప్ప కార్యాలు చేశారు. ఆ గొప్ప కార్యాలను అనుభవించినటువంటి మరియమాత ఏమంటున్నది? దేవుడు సర్వశక్తిమంతుడు అని అంటుంది. మరియమాత దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని బలమును, దేవుని శక్తిని అనుభవించింది కాబట్టే సర్వశక్తిమంతుడు అని చెప్పగలిగింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దైవ శక్తిని మనము అనుభవిస్తేనే, దేవుని మహిమను తెలుసుకుంటేనే, దేవుని ఆత్మశక్తిని మనము పొందుకుంటేనే దేవుడు సర్వశక్తిమంతుడు అని తెలుసుకోగలుగుతాము, బాహాటముగా ప్రకటించగలుగుతాము. అయితే సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేసెను అని అన్న తర్వాత ఆయన నామము పవిత్రమైనది అంటుంది. అంటే దేవుని నామము పవిత్రమైనది అని మరియ మాత పలికారు. అంటే ఆ మరియ మాతకు దేవుడు పవిత్రమైన వ్యక్తి, పవిత్రమైన శక్తి, పవిత్రమైన మహాశక్తి కలిగిన వ్యక్తి అని అనుభవించింది కాబట్టే దేవుని నామము పవిత్రమైనది అని పలికింది. ఇక మూడవదిగా పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖలో 1వ అధ్యాయము 15-16 వచనాలు చదివినట్లయితే అక్కడ పేతురు గారు పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే, నిన్ను పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు పవిత్రులై ఉండండి అని పలికి 16వ వచనములో అంటున్నారు, నేను పవిత్రుడను కనుక మీరు కూడా పవిత్రులై ఉండండి. స్వయంగా దేవుడే పలుకుతున్నాడు, నేను పవిత్రుడని అని. కనుక దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్తకు కలిగినటువంటి దర్శనాన్ని బట్టి, మరియ మాత అనుభవించినటువంటి ఆత్మీయ అనుభవాన్ని బట్టి, పేతురు గారికి తెలిసినటువంటి దానిని బట్టి దేవుడు పవిత్రుడు అని మనకి వాక్యములో తెలియచేస్తుంది. దేవుని నామము పవిత్రమైనది అని వాక్యము తెలియచేస్తూ ఉంది. కనుక దేవుడు పవిత్రుడు, ఆయన నామము పవిత్రమైనది. అయితే దేవుని బిడ్డలమైన మనము, పరలోక ప్రార్థన చెబుతున్నటువంటి మనము ఆయన నామమును పవిత్రపరచాలి. అయితే ఆయన నామమును ఎలా పవిత్రపరచాలి? 1, పవిత్రంగా జీవించి పవిత్రపరచాలి. 2వది, దేవుణ్ణి గౌరవించి పవిత్రపరచాలి. 3వది, దేవుని చిత్తమును నెరవేర్చి పవిత్రపరచాలి. 4వది, దేవుని మీద విశ్వాసమును ప్రకటించి పవిత్రపరచాలి. 5వది, దేవుని నామమును స్తుతించి ఆయన నామమును పవిత్రపరచాలి. 6వది, దేవుని వాక్యమునకు విధేయత చూపించి ఆయన నామమును పవిత్రపరచాలి. 7వది, దేవుని నామమున ప్రార్థన చేసి ఆయన నామమును పవిత్రపరచాలి. 8వది, మంచి పనులు చేసి దేవుని నామమును పవిత్రపరచాలి. ప్రియ విశ్వాసులారా, వింటున్నారా? దేవుని పవిత్రపరచాలి అంటే, దేవుని నామమును పవిత్రపరచాలి అంటే, లేదా పరలోకములో ఉన్న మా తండ్రి నీ నామము పవిత్రపరపబడును గాక అని నువ్వు అన్నప్పుడు ఆ నామము పవిత్రపరచబడాలి అంటే 7 కార్యాలు చెయ్యాలి. ఎప్పుడైతే నీ జీవితంలో ఈ 7 కార్యాలు చేస్తావో అప్పుడు దేవుని నామమునకు, పరలోకములో ఉన్నటువంటి దేవుని పవిత్ర నామమునకు పవిత్రత కలుగుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మొదటిది, నీ ప్రవర్తన ద్వారా దేవుని నామమును పవిత్రపరచుము అని పలుకుతున్నారు. ఉదాహరణకి ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ ప్రభు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు, ఆయన ఎదుట మనము నిర్దోషులముగాను పవిత్రులముగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకున్నారు. తండ్రి దేవుడు మనము దేవుని ఎదుట పవిత్రముగా నిర్దోషముగా ఉండుటకు మనలని క్రీస్తునందు ఎన్నుకున్నాడు. సో దేవుని చేత మనం ఎన్నిక చేయబడిన వారు. సో దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి మనం మన ప్రవర్తనలో, మన మాటలలో, మన చూపులలో, మన వినికిడిలో పవిత్రత అనేది ఉండాలి. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖలో 1వ అధ్యాయము 15వ వచనములో మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీరు కూడా పవిత్రంగా ఉండండి అని పలుకుతున్నారు.
అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తారో వారు తన పవిత్రమైన జీవితము ద్వారా దేవుని నామమును పవిత్రపరుస్తూ ఉన్నారు అని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నారు. కొలస్సీలకు రాసిన లేఖలో 3వ అధ్యాయంలో 12వ వచనం నుండి చూస్తే మనము చేయవలసిన పవిత్ర కార్యాలు ఏంటో చెబుతున్నారు. మీరు దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజలు, పరిశుద్ధులు, ప్రియులు కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవాటు చేసుకోండి. ఎవరైనా ఒకరి మీద మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకరు సహిస్తూ క్షమించవలెను. వీటన్నిటికంటే అధికంగా ప్రేమను అలవర్చుకోండి, అది అన్నిటినీ ఐక్యముగా ఉంచగలదు. చూడండి దేవుని బిడ్డలారా, మనము చేయవలసిన పవిత్ర కార్యాలను కూడా చెబుతున్నారు. ఇప్పుడు ప్రభు అన్నారు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నా, నేను మిమ్మలను పవిత్రపరచా, నా ముందు మీరు నిర్దోషులుగా ఉండండి, పవిత్ర కార్యాలు చేసి నిర్దోషులుగా ఉండండి. అలా నిర్దోషులుగా ఉంటే నా నామమునకు పవిత్రత కలుగుతూ ఉన్నది అని వాక్యం తెలియచేస్తుంది. ఈ వాక్యము వింటున్న ప్రియ విశ్వాసులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడ్డమైన నీవు పవిత్రంగా బ్రతుకుతున్నావా? ప్రవర్తనలో, మాటలలో పవిత్రత ఉన్నదా? నీ ప్రవర్తనలో, నీ మాటలలో పవిత్రత ఉంటేనే నీ వలన దేవుని నామమునకు పవిత్రత కలుగుతూ ఉన్నది. పరలోక ప్రార్థన చెప్పినంత మాత్రాన పవిత్రత రాదు. పరలోకములో చెప్పినటువంటి ఆ పదం, నీ నామము పవిత్రపరచబడునుగాక అన్నటువంటిది, ఆ పవిత్రత రావాలి అంటే నీ ప్రవర్తనలో నీవు దేవుణ్ణి పవిత్రపరచాలి. ఇది మొదటిది. రెండవది, దేవుణ్ణి పవిత్రపరిచేటటువంటి రెండవ పద్ధతి ఏంటంటే దేవుణ్ణి గౌరవించి పవిత్రపరచాలి. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి గౌరవిస్తావో అప్పుడు దేవుని నామమునకు పవిత్రత కలుగుతూ ఉన్నది అని వాక్యం పలుకుతుంది. ఉదాహరణకి దర్శన గ్రంథములో 4వ అధ్యాయములో 11వ వచనాన్ని మనము చదివినట్లయితే ఇక్కడ ఈ విధంగా ఉంది. ప్రభువా, ఓ దేవా, మహిమ, గౌరవము, శక్తి పొందుటకు నీవు అర్హుడవు. అంటే దేవుడు గౌరవానికి అర్హుడు, దేవుడు పవిత్రతకి అర్హుడు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము పవిత్రతను కలిగి జీవించాలి అని, దేవుని బిడ్డలమైన మనము ఆయనను గౌరవించాలి అని వాక్యం పలుకుతుంది. అయితే దేవుణ్ణి గౌరవించేటటువంటి పద్ధతులు 4. దేవుని గౌరవించే పద్ధతులు 4. మొదటి పద్ధతి, దేవుని సమయమును దేవునికి కేటాయించి ఆయనను గౌరవించాలి. రెండవది, దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను, దేవుడిచ్చినటువంటి వరాలను, దేవునిచ్చిన వరాలలో ఎదిగి దేవుని గౌరవించాలి. మూడవది, దేవుడిచ్చినటువంటి సంపాదనను దేవునికి ఇస్తూ ఆయనను గౌరవించాలి. 4వది, మన హృదయాన్ని, మన ఆత్మను దేవునికి సమర్పించి దేవుని గౌరవించాలి. ఇలా ఈ 4 క్రియల ద్వారా ఎవరైతే దేవుణ్ణి గౌరవిస్తారో వారు దేవుని నామమును పవిత్రపరుస్తూ ఉన్నారు అని వాక్యము ద్వారా మనకు తెలియచేస్తుంది. ఉదాహరణకి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సమయమును దేవునికి ఇస్తూ దేవుని గౌరవించాలి అని మనకి వాక్యం పలుకుతుంది. సో ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయం చూద్దాం. 5వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అక్కడ చదువుకొని విన్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానము ద్వారా మనకు తెలియచేస్తున్నారు. నేను తప్పు చెప్పటం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో 144వ కీర్తన
144 కీర్తనలో 4వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా మనకి తెలియచేస్తూ ఉంది. 144వ కీర్తన, రైట్, 144వ కీర్తన 4వ వచనాన్ని చూద్దాం. నరులు అల్పమైన శ్వాస వంటివారు, నరులు అల్పమైన శ్వాస వంటివారు, అతని రోజులు నీడవలే సాగిపోవును. అంటే నరుడు దినములు లెక్కింపదగినవి. నరుడుకు దేవుడిచ్చిన సమయము శ్వాస వంటిది. నేనేమంటానంటే నరుడి జీవితం గడ్డి పువ్వు లాంటిది. నరుడి జీవితం నీటి మీద బుడగలాంటిది. నరుడి జీవితం గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటిది. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ జీవిత కాల గమనం, లేదా దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఉదాహరణకి యెషయా గ్రంథం 58:13లో ఏముంటుంది? విశ్రాంతి దినమును పవిత్ర పరచండి అని ఆనాడు యూదులకు, ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు పలికారు. అంటే ఎవరైతే విశ్రాంతి దినమున పని, ప్రయాణం, ముచ్చట్లు, వ్యాపారం మానుకొని దేవుని దగ్గరకు వస్తారో వారు దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చినట్టు. ఎప్పుడైతే దేవుని సమయాన్ని దేవునికి ఇస్తారో అప్పుడు వారు దేవుని గౌరవించారు. ఎప్పుడైతే వారు దేవుని గౌరవించారో అప్పుడు దేవుని నామమునకు పవిత్రత కలుగుతుంది. ప్రియ విశ్వాసులారా వింటున్నారా? ప్రియ క్రైస్తవులారా వింటున్నారా? కనీసం పునరుత్థాన దినమునైనా ప్రార్థనకు వస్తున్నారా? కనీసం పండగ దినములైన ప్రార్థనకు వస్తున్నారా? ఈ రోజున వివాహం చేసుకుంటారు, గుడికి రారు. బాప్తిజం తీసుకుంటారు, గుడికి రారు. క్రైస్తవులమని చెప్పుకుంటారు, గుడికి రారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మీరు పేరుకు మాత్రమే క్రైస్తవులు, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వటలా, దేవుని అగౌరవపరుస్తున్నారు. మీ వలన దేవునికి అపకీర్తి, మీ వలన దేవునికి అగౌరవం, మీ వలన దేవునికి అమర్యాద, మీ వల్ల దేవుడు బాధపడుతున్నారు. ఇలా దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేవారు దేవుని గౌరవిస్తున్నారు, ఆయన నామమును పవిత్రపరుస్తున్నారు. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఉండేటటువంటి వారు దేవుని నామమును అపకీర్తి తెస్తున్నారు, అగౌరవిస్తున్నారు, అమర్యాదగా చేస్తున్నారు, దేవుడు బాధపడేలా చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రెండవది, దేవుడిచ్చినటువంటి తలాంతులలో మనం ఎదగాలి. అంటే ఉదాహరణకి మత్తయి శుభవార్తలో 25వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, 24వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదివినట్లయితే 24:14 నుండి అక్కడ ఈ విధంగా ఉంది. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 14వ వచనం. ఒకడు దూరదేశమునకు ప్రయాణమైపోవచ్చు, సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షలు, మరి ఒకనికి 2 లక్షలు, మరి ఒకనికి 1,00,000 వరహాలు ఇచ్చి వెళ్ళెను. 5 లక్షల వరహాలు పొందినవాడు వెళ్ళి వెంటనే వ్యాపారం చేసి మరి 5 లక్షలు సంపాదించను. అట్లే 2 లక్షల వరహాలు పొందినవాడు మరి 2 లక్షలు సంపాదించను. కానీ 1,00,000 వరహాలు పొందినవాడు వెళ్ళి నేలను త్రవ్వి ప్రభు దానమును దాచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి గౌరవించేటటువంటి పద్ధతి ఇది. ఏంటి అది అనంటే, దేవుడు వారి వారి సామర్థ్యమును బట్టి, వారి వారి శక్తిని బట్టి ఒకరికి 5 లక్షల వరహాలు, ఒకనికి 2 లక్షల వరహాలు, ఒకనికి 1,00,000 వరహాలు ఇచ్చారు. అయితే 5 లక్షలు పొందుకున్నవాడు వ్యాపారం చేసి మరీ 5 సంపాదించాడు. అంటే దేవుడిచ్చినటువంటి వరాలను, దేవుడిచ్చిన తలాంతులను, దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడు ఇంకా అధికంగా సంపాదించుకున్నాడు. ఎదిగాడే కానీ దిగజారిపోలా. సో ఈ 5కు 5 సంపాదించిన వ్యక్తి ఎదిగాడు, దేవునికి గౌరవం తీసుకొచ్చాడు, ఆయన నామమునకు పవిత్రత కలుగునట్లుగా చేశాడు. 2 లక్షలు పొందుకున్నవాడు మరి 2 సంపాదించాడు. ఇతడు కూడా
ఎదిగాడు, ఎదిగి దేవుని గౌరవించాడు, గౌరవించి దేవుని నామాన్ని పవిత్రపరిచాడు. ఇక 1,00,000 వరహాలు తీసుకున్నవాడు గోయి తీసి గోతిలో కప్పెట్టాడు. వీడు సోమరోడు, పని పాట చెయ్యనివాడు, ఇంకను దిగజారిపోయాడు. ఉన్నది కూడా పోయింది. అంటే ఇంకా దిగజారిపోయి ఉన్నది కూడా పోగొట్టుకోవటం అంటే ఏంటి? కష్టపడి పని చేయకపోవటం, జీవితంలో ఎదుగుదల లేకపోవటం. ఇలా జీవితంలో ఆత్మీయముగా, ఆర్థికంగా, శారీరకంగా ఎదుగుదల లేదు అంటే దేవుణ్ణి అగౌరవించావు. దేవుని అగౌరవించావు అనంటే దేవుని నామమునకు పవిత్రత కలగలేదు అని అర్థం. ప్రియ విశ్వాసులారా, వింటున్నారా? ఈరోజున మనకు కూడా దేవుడు అనేకమైన వరాలు ఇచ్చారు. పాటలు పాడే వరం ఇచ్చారు, ప్రార్థన చేసే వరం ఇచ్చారు, వాక్యం చెప్పే వరం ఇచ్చారు, భాషలను వివరించే వరం ఇచ్చారు, స్వస్థతలు ఇచ్చే వరం ఇచ్చారు, దేవుని ఆత్మ అభిషేకం ఇచ్చారు. ఇందులో నువ్వు ఎదిగావా? దేవునికి గౌరవం తీసుకొని వచ్చినట్లే, ఆయన నామమునకు పవిత్రత కలిగినట్లే. ఎదగకుండా ప్రార్థన మరిచిపోయి వాక్యాన్ని విడిచి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, పాపానికి లోబడి బ్రతుకుతూ ఉంటే, శారీరక వాంఛలకు లోబడి బ్రతుకుతూ ఉంటే, సోమరిపోతులాగా, తిండిబోతులాగా, త్రాగుబోతులాగా నువ్వు తిరుగుతూ ఉంటే, దైవ భయం లేకుండా, దేవుని విశ్వాసం లేకుండా, దైవ జ్ఞానం లేకుండా, దేవుని మీద నమ్మకం లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ వల్ల దేవునికి అపకీర్తి, నీ వల్ల దేవునికి అగౌరవం, నీ వల్ల దేవుని నామము ఎదుగో అపవిత్రపరచబడుతుంది. దీని వల్ల దేవుడి పరువు పోతుంది. దేవుని బిడ్డలారా, కనుక మరి ఎదగనినటువంటి వారు దేవుణ్ణి అపవిత్రపరుస్తున్నారు, దేవుని పరువు తీస్తున్నారు. ఎదిగిన వారు దేవుని గౌరవిస్తున్నారు, దేవుని నామమును పవిత్రపరుస్తున్నారు. ఇక దేవుని నామమును దేవుని గౌరవించుటకు మూడవ పద్ధతి, దేవుని సంపాదన. మన సంపాదన దేవుడికి ఇవ్వాలి. ఉదాహరణకి మోషే చట్ట ప్రకారం ఒక జత గువ్వలను 2 పావురం పిల్లలను దేవుడికి ఇవ్వాలి అని పలికారు. మరియ మాత యోసేపులు మరి యెరూషలేము దేవాలయములు ఇచ్చారు, వారి సంపాదన ఇచ్చారు, దేవుని వాక్యానికి లోబడ్డారు. అబ్రహాము తన 10వ భాగాన్ని మెల్కీసెదెకుకి ఇచ్చారు. ఆయన యాజకుడు, తన సంపాదనలో 10వ పాలును దేవునికి ఇచ్చారు. యేసు ప్రభు వారు అంటారు, చక్రవర్తివి చక్రవర్తికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని పలుకుతున్నారు. నీ 10వ భాగమును, నీ ప్రథమ ఫలాలను, నీ కడుపున పుట్టిన ప్రథమ బిడ్డను నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తున్నావో, దేవునికి సమర్పిస్తున్నావో, అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి గౌరవిస్తున్నావు అని అర్థం. ఎప్పుడైతే నువ్వు దేవుని గౌరవిస్తున్నావో అప్పుడు దేవునికి నామమునకు పవిత్రత కలుగుతూ ఉన్నది అని అర్థం. ఇక 4వది, దేవుణ్ణి గౌరవించే 4వ పద్ధతి ఏంటంటే, నీ హృదయమును, నీ ఆత్మను దేవునికి ఇవ్వటమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీలకు రాసినటువంటి లేఖలో 12వ అధ్యాయము 1వ వచనంలో, సజీవ యాగముగా నీ ఆత్మను, నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోండి అని అన్నారు. అంటే దేవుని గౌరవించటం అంటే, దేవా ఈ దేహం నీది, దేవా ఈ ఆత్మ నీది, దేవా ఈ జీవము నీది. అయ్యా, నన్ను నీవు ఎన్నుకొన్నావు, నన్ను నీవు పవిత్రపరిచావు, క్రీస్తు రక్తములో కడిగావు, కాబట్టి నా ఆత్మను నీకిచ్చి, నా దేహాన్ని నీకిచ్చి నిన్ను గౌరవిస్తున్నానయ్యా అని అన్నప్పుడు ఆ దేవుని నామమునకు గౌరవం కలుగుతుంది. ఇదిగో ప్రభువుకు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియ మాత తన ఆత్మను, తన దేహాన్ని దేవుని ముందు ఉంచి దేవుని చిత్తాన్ని నెరవేర్చింది, దేవుని గౌరవించింది, దేవుని నామమును పవిత్రపరిచింది. నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే నెరవేరు నిమ్ము అని యేసు ప్రభు వారు తండ్రి చిత్తానికి తల వంచారు, ఆత్మ శరీరాన్ని దేవునికి అర్పించారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు, తండ్రికి గౌరవం తీసుకొని వచ్చారు. తద్వారా ఆయన నామము మహిమపరచబడింది, ఘనపరచబడింది.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మను, నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ బిడ్డలను దేవునికి సమర్పించండి. ఎందుకనగా భర్తను దేవుడే ఇచ్చాడు, భార్యను దేవుడే ఇచ్చాడు, బిడ్డలను దేవుడే ఇచ్చాడు, తల్లిదండ్రులను కూడా దేవుడే ఇచ్చాడు. మరి వీరందరిని దేవుని సమర్పించుదా. ఉద్యోగము దేవుడే ఇచ్చాడు, వ్యాపారం దేవుడే ఇచ్చాడు, వీటన్నిటిని ఇచ్చింది దేవుడే. జ్ఞానం ఇచ్చింది దేవుడే, తెలివితేటలు ఇచ్చింది దేవుడే, ఆస్తినిచ్చింది దేవుడే, అందం ఇచ్చింది దేవుడే, పేరు ప్రఖ్యాతలు ఇచ్చింది దేవుడే. ఇవన్నీ ఇచ్చింది దేవుడే. కాబట్టి వాటన్నిటిని దేవునికి సమర్పించుదాం. ఎప్పుడైతే వాటన్నిటిని దేవునికి సమర్పిస్తామో అప్పుడు దేవుని నామమును గౌరవిస్తున్నాం. ఎప్పుడైతే దేవుని నామమును గౌరవిస్తున్నామో అప్పుడు దేవుని నామమునకు పవిత్రత కలుగుతూ ఉన్నది అని మనకు వాక్యం తెలియచేస్తుంది. కనుక దేవుని నామమును పవిత్రపరిచే రెండవ పద్ధతి ఆయనను గౌరవించటం. ఆయనను ఎలా గౌరవిస్తావు? ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఇచ్చి గౌరవిస్తావు. ఆయనని ఎలా గౌరవిస్తావు? ఆయనకి మన సంపాదనలో దేవునికి ఇవ్వవలసింది ఇచ్చి ఆయనను గౌరవిస్తావు. మన ఆత్మను, మన దేహాన్ని, మన హృదయాన్ని దేవునికి సమర్పించి ఆయనను గౌరవిస్తావు. మనకిచ్చిన తలంతులలో మనం ఎదిగి ఆయనను గౌరవిస్తాం. ఇలా ఎప్పుడైతే గౌరవిస్తామో అప్పుడు దేవుని నామము పవిత్రపరచబడుతూ ఉన్నది. ఇక దేవుని నామమును పవిత్రపరిచేటటువంటి మూడవ పద్ధతి ఏంటంటే దేవుని చిత్తమును నెరవేర్చటం. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తానికి తల వంచుతావో, లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనం. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నారండి. అంటే అప్పటి వరకు మరియ మాతకి గాబ్రియేలు దేవదూతకి మధ్య ఆత్మీయమైన సంభాషణ జరిగింది. ఈ ఆత్మీయమైన సంభాషణలో మరియ మాతలో ఉన్నటువంటి ప్రతి సహజమైనటువంటి ప్రశ్నలకి సమాధానము దొరికింది. ఎప్పుడైతే ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిందో, ఎప్పుడైతే దైవ శక్తిని తాను అర్థం చేసుకుందో, ఎప్పుడైతే దేవుని ప్రణాళికను తాను అర్థం చేసుకుందో, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుందో, ఎప్పుడైతే తాను దేవుని చిత్తములో, దేవుని రక్షణ ప్రణాళికలో పాలిభాగస్తురాలు కాబోతూ ఉన్నది అని అర్థం చేసుకుందో అప్పుడు మరియ మాట, ఇదిగో నేను ప్రభువుకు దాసురాలని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుని చిత్తానికి తల వంచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉదాహరణకి చేపలు పడుతున్నటువంటి పేతురుని పిలిచినప్పుడు ఆయన సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చారు. అంటే దేవుని చిత్తానికి తల వంచారు. ఒకసారి ఒక యువకుడు అంటాడు, మా అమ్మ మా నాన్నకు చెప్పి వస్తానంటాడు. అతడు దేవుడి చిత్తానికి తల వంచినట్టు కాదు. ఇంకొకడు అంటాడు, మా నాన్నను సమాధి చేసి వస్తానంటాడు. ఇతడు దేవుని చిత్తానికి తల వంచినట్లు కాదు. సౌలు పౌలుగా మారాడు అంటే దేవుని చిత్తానికి తల వంచారు. అంటే ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఎవరైతే దేవుని చిత్తమునకు తల వంచుతారో, అది కష్టమైనా, అవి రాళ్ళ దెబ్బలైనా, అవి హింసలైనా, అవి బాధలైనా, అది నరక యాతన అయినా, అది ప్రాణాలు కోల్పోవలసి వచ్చినా, అది కుటుంబాన్ని త్యాగం చేయవలసి వచ్చినా, నీ జీవితంలో ఏది త్యాగం చేయాల్సి వచ్చినా ఇవన్నీ దేవుడు చెబుతాడు. తల్లిదండ్రులను వదిలేయాలి, జీవితాన్ని త్యాగం చేయాలి, రాళ్ళ దెబ్బలు పొందుకోవాలి, ఇదిగో అన్ని చెబుతాడు ప్రభు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఇదిగో నేను ప్రభువుకు దాసుడని, ఇదిగో నేను ప్రభువుకు దాసుదాలని అని నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు తల వంచుతున్నావు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు తల వంచావో అప్పుడు దేవుని నామము పవిత్రపరపబడింది. ఎప్పుడైతే దేవుని నామము పవిత్రపరపబడిందో నీవు చేసిన పరలోక ప్రార్థనకి అర్థం, పరమార్థం అనేది నీకు తెలిసి ఉంటుంది, నెరవేరి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక దేవుని చిత్తమును, దేవుని నామమును పవిత్రపరిచే 4వ పద్ధతి ఏంటంటే నీ విశ్వాసమును ప్రకటించటం. దేవుని మీద నీకు ఉన్న విశ్వాసమును ప్రకటించటం.
ఉదాహరణకి రోమీలకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారి ద్వారా ఈ విధంగా మనకి అర్థమవుతుంది. ఏలయడా, మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణ పొందును. చెవులతో వింటావు, హృదయముతో అర్థం చేసుకుంటావు, నోటితో ఒప్పుకుంటావు. ఎవరైతే యేసే నా రక్షకుడు, ఎవరైతే తండ్రి దేవుడు నా సృష్టికర్త, ఎవరైతే ఆత్మదేవుడు నా ఆదరణకర్త అని నోటితో ఒప్పుకుంటారో వారు, ఎవరైతే వారి విశ్వాసమును ప్రకటిస్తారో వారు దేవుని నామమును పవిత్రపరచినట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా శుభవార్తలో 8వ అధ్యాయంలో 29వ వచనాన్ని చూస్తే అక్కడ మనము ఒక విషయాన్ని గమనించగలుగుతాం. 8వ అధ్యాయము 29వ వచనం, ఆయన ప్రార్థన చేసుకొంచు ఉండగా. లూకా శుభవార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. వాని నుండి వెంటనే వెడలి రమ్మని ఆయన ఆ అపవిత్రాత్మను ఆదేశించెను. ఏలైనా అది పదే పదే వానిని ఆవహించి ఉండెను. ప్రజలు వానిని ఇనుప గొలుసులతో కట్టి కపాలలో ఉంచెని, కాని వాడు తన బంధములను త్రెంపుకొనివాడు. అప్పుడు దెయ్యములు వానిని ఎడారికి తరుముకొని పోయిరి. నీ పేరు ఏమి అని యేసు ప్రశ్నించను. అనేక భూతములు వానిని ఆవహించి ఉండుటచే వాడు తన పేరు దళమని చెప్పాను. ఇక్కడ ప్రియమైన దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, మనము గమనించినట్లయితే ఇక్కడ విశ్వాసమును ప్రకటించటం అనేది చాలా ముఖ్యం. ఎవరైతే విశ్వాసమును ప్రకటిస్తారో వారు దేవుని గౌరవిస్తున్నారు. ఉదాహరణకి అపోస్తల కార్యాల్లో 4వ అధ్యాయం 20వ వచనం చూస్తే 12 మంది పేతురు గారు, యోహాను గారు అంటారు, మేము కనులారా చూసిన దానిని, చెవులారా విన్న దాని గురించి మేము మాట్లాడకుండా ఉండలేము అని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? వారు యేసు ప్రభు మీద, తండ్రి దేవుని మీద వారికి ఉన్నటువంటి విశ్వాసమును ప్రకటిస్తున్నారు. ఎప్పుడైతే ఆ విశ్వాసమును ప్రకటిస్తున్నారో అప్పుడు దేవుని నామమునకు పవిత్రత కలుగుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్టెఫాను గారిని రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు ఆయన ఆకాశం వైపు చూసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నారు, తండ్రి వీరు చేసేదేదో వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించమన్నారు. అంటే తండ్రి ఎంతటి పాపమునైనా క్షమిస్తారు అనేది స్టెఫాను గారి విశ్వాసం. ఆ విశ్వాసమును ఆయన ప్రకటించాడు, దేవుని నామమును పవిత్రపరచారు. నా దగ్గర వెండి లేదు, బంగారము లేదు, యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడువన్నారు. అంటే ఇక్కడ పేతురు గారికి యేసు ప్రభు మీద ఉన్న విశ్వాసమును ప్రకటించారు. ఆ యేసు నామమును వానికి స్వస్థత ఇచ్చారు. ఈ రోజున ప్రియ విశ్వాసులారా, నీ విశ్వాసాన్ని ప్రకటించాలి. క్రైస్తవులారా, శ్రమలు వస్తున్నాయని, హింసలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని, మత గొడవలు జరుగుతూ ఉన్నాయని, మతోన్మాదులు చంపుతూ ఉన్నారని, మతోన్మాదులు గొడవలు రేపుతున్నారని, క్రైస్తవులను ఊచకోత కోస్తూ ఉన్నారని భయపడమాక. నీ విశ్వాసమును ప్రకటించండి. అనుకూల సమయములోను అననుకూల సమయములోను
దేవుని వాక్యమును ప్రకటించండి అని పౌలు గారు పలుకుతున్నారు. అనుకూల సమయం అంతా సామరస్యంగా ఉన్నప్పుడు, అననుకూలమైన సమయం కష్టాలు, వేదనలు, బాధలు, హింసలు వచ్చినప్పుడు కూడా క్రీస్తునందు విశ్వాసమును మనం ప్రకటించాలి. దానియేలు గారు కష్టాలలో కూడా క్రీస్తునందు విశ్వాసమును, తండ్రి దేవుని యందు విశ్వాసమును ప్రకటించాడు. దేవుని బిడ్డలారా, దర్యావేష రాజును మార్చగలిగాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్ని గుండములో వేయబడినప్పటికీ కూడా మరి విశ్వాసమును ప్రకటించాడు. నెబుకద్నెజర్ రాజు మనసుని మార్చారు. నీవు ఎప్పుడైతే నీ విశ్వాసమును ప్రకటిస్తావో అప్పుడు దేవుని నామమునకు పవిత్రత కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని నామము పవిత్రత కలుగుతుందో మతోన్మాదులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఎవరైనా వారి మనసును దేవుడు మారుస్తాడు, తన బిడ్డలుగా చేసుకుంటారు. కనుక దేవుని నామమును పవిత్రపరిచే మరొక పద్ధతి ఏంటంటే మన విశ్వాసమును ప్రకటించటం. ఇక దేవుని నామమును పవిత్రపరిచే మరొక పద్ధతి ఏంటంటే దేవుని అనునిత్యము స్తుతించటం. పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖలో 5వ అధ్యాయంలో 15-16 వచనాలు మనము చదివినట్లయితే అక్కడ మనకి వాక్యము ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 15-16 వచనాలు. సర్వదా సంతోషంగా ఉండండి, సదా ప్రార్థించండి, అన్ని వేళల యందు కృతజ్ఞులై ఉండండి. యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరుకునేది ఇదే. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే, ఒకటి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, క్రీస్తులో సంతోషంగా ఉండాలి, ఆనందించండి. మరలా చెబుతున్నాను, క్రీస్తునందు మీరు ఆనందించండి. ఎప్పుడైతే క్రీస్తులో మనం ఆనందిస్తామో అప్పుడు దేవుని నామమునకు పవిత్రత కలుగుతుంది. సదా ప్రార్థన చేయాలి. సంతోషములో, దుఃఖములో, ఆరోగ్యములో, అనారోగ్యములో, వేదనలో, బాధలలో, ఒంటరితనములో అందరూ నీతో ఉన్నప్పుడు అన్ని సమయాల యందు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుని నామమునకు పవిత్రత కలుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని వేళల యందు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కష్టాలలో కూడా ప్రభుని స్తుతించాలి. చెరసాలలో బంధింపబడిన పౌలు, శిలాసులు కష్టాలలో కూడా ప్రభుని స్తుతించారు, స్తుతి గీతాలు పాడారు. 103వ కీర్తనలో దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా ఆత్మమా ప్రభుని స్తుతించండి అని అన్నారు. నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందిస్తూ ఉన్నది అని మరియమాత దేవుని స్తుతించింది. 10 మంది కుష్ఠరోగులలో ఒకడు తిరిగి వచ్చి దేవుని స్తుతించారు. దేవుని బిడ్డలారా, ఈరోజున మనము కూడా అన్ని సమయాల యందు నువ్వు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత చెబుతావో, ఎప్పుడైతే దేవునికి వందనాలు చెబుతావో, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో, ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తావో, ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తావో అప్పుడు ఆయన నామము పవిత్రపరచు ఉన్నది. ఈ రోజున అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తున్నావు, అవసరమైనప్పుడు స్వస్థత కోసం వస్తున్నావు, అవసరమైనప్పుడు దేవుడి దగ్గరకు వస్తున్నావు, అవసరం తీరే వరకు ప్రార్థన చేస్తున్నావు, అవసరం తీరే వరకు దేవుని సన్నిధిలో ఉంటున్నావు. అవసరం తీరిన తర్వాత వాక్యము లేదు, అవసరం తీరిన తర్వాత ప్రార్థన లేదు, అవసరం తీరిన తర్వాత విధేయత లేదు, అవసరం తీరిన తర్వాత ఆరాధన లేదు, అవసరం తీరిన తర్వాత కృతజ్ఞత లేదు. ఇలా నీవు ఉంటే, నీ అవసరం తీరిన తర్వాత నువ్వు ఉంటే దేవుని నామమునకు మహిమ కలిగినట్లు కాదు, దేవుని నామము పవిత్రపరచబడినట్లు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక దేవుని నామమును పవిత్రపరచేటటువంటి 6వ పద్ధతి ఏంటంటే దేవుని వాక్యమునకు విధేయత చూపటం. దేవుని వాక్యమునకు విధేయత చూపటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరికీ తెలిసినటువంటిదే. మత్తయి శుభవార్తలో 7వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట. 24వ వచనం నుండి, నా బోధలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వాక్యము వింటే సరిపోదు, వాక్యము చదివితే సరిపోదు, వాక్యమును బోధిస్తే సరిపోదు, ఆ వాక్యమునకు విధేయత చూపాలి.
ఆ వాక్యమునకు తల వంచాలి. ఎప్పుడైతే దేవుని వాక్యమునకు నువ్వు తల వంచుతావో అప్పుడు దేవుని నామము పవిత్రపరచబడుతూ ఉన్నది. రోజున వాక్యము వింటూ, వాక్యము చదువుతూ, వాక్యము చెబుతూ నువ్వు పాపం చేస్తే దేవుని పరువు తీసిన ఒక క్రైస్తవుడు నీవు అవుతావు, ఒక సేవకుడు నువ్వు అవుతావు, ఒక సేవకురాలవి మనం అవుతాం. కనుక వాక్యమునికి విధేయత చూపాలి. ఉదాహరణకి అబ్రహాము గారు దేవుని వాక్యానికి విధేయత చూపారు. యోసేపు గారు దేవుని వాక్యానికి విధేయత చూపారు. మోషే గారు దేవుని వాక్యానికి విధేయత చూపించారు. దానియేలు గారు దేవుని వాక్యానికి విధేయత చూపారు. ఇర్మియా గారు దేవుని వాక్యానికి విధేయత చూపారు. దేవుని పిలుపుకు విధేయత చూపారు. మరియ మాత దేవుని వాక్యానికి విధేయత చూపింది. 12 మంది అపోస్తలులలో 11 మంది దేవుని వాక్యానికి విధేయత చూపారు. పౌలు గారు దేవుని వాక్యానికి విధేయత చూపారు. స్టెఫాను గారు దేవుని వాక్యానికి విధేయత చూపారు. తిమోతి గారు దేవుని వాక్యానికి విధేయత చూపారు. ఇలా ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపారో వారు దేవుని నామమును పవిత్రపరచిన వారు. ఎవరైతే దేవుని వాక్యమునకు విధేయత చూపకుండా మాటలలో ఒకటి, ప్రవర్తనలో ఒకటై ఉంటే ఆ దేవుని నామమునకు పవిత్రత కలగలేదు. ఆ దేవుని పరువు తీసిన క్రైస్తవుని నీవు అవుతావు, క్రైస్తవురాలిని నేనవుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వాక్యమును విందాం, విధేయత చూపుదాం, ఆయన నామమునకు పవిత్రత కలిగేలా చేద్దాం. ఇక దేవుని నామము పవిత్రత కలిగే మరొక పద్ధతి ఏంటంటే దేవుని నామమును ప్రార్థన చేయటం. ఇది వినండి జాగ్రత్తగా. యోహాను శుభవార్త 14వ అధ్యాయం. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 13 నుండి మనము చదువుకుందాం. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరట ఏమి అడిగినను చేసేదను. మీరు నా పేరట నన్ను ఏమి అడిగినను చేసేదను. మనము ప్రార్థనలో ఏది అడిగినా తండ్రిని అడగాల. ఓ తండ్రి, యేసుక్రీస్తు నామమున నాకు స్వస్థత ఇవ్వయ్యా అని అడగాలి. ఓ తండ్రి, యేసుక్రీస్తు నామమున గర్భఫలం ఇవ్వయ్యా అని అడగాలి. ఓ తండ్రి, యేసుక్రీస్తు నామమున నా బిడ్డ మనసును మార్చయ్యా అని అడగాలి. పరలోకములో ఉన్న తండ్రి, నా కుటుంబ పరిస్థితులన్నీ మార్చుము దేవా అని క్రీస్తు నామమున అడగాలి. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు. తండ్రి దేవుడు కుమారులో ఉన్నాడు. ఆ తండ్రి కుమారుడి యందు మహిమ పరపబడాలి అంటే మీరు యేసు ప్రభు పేరట ఏదడిగినా ఇస్తాడు. అది మాత్రమే కాదు, మీరు నా పేరిట నన్ను ఏది అడిగినా దానిని చేస్తానని వాక్యం పలుకుతుంది. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు నన్ను ఎన్నుకోలా, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నా. మీరు నా పేరట తండ్రిని, ఎవరి పేరట? తండ్రిని అంటే పరలోకంలో ఉన్న మా తండ్రి, నా భర్తను దీవించయ్యా, నా భార్యను, నా బిడ్డలను, నా తల్లిదండ్రులను, మంచి ఉద్యోగమును, మంచి వ్యాపారమును యేసుక్రీస్తు నామమున దయచేయ్యా అని మనం అడిగితే క్రీస్తులో ఉన్న తండ్రి దేవుని నామము పవిత్రపరచుటకు, క్రీస్తులో ఉన్నటువంటి తండ్రికి మహిమ కలుగుటకు ఆయన ఏదడిగినా ఇస్తానని పలుకుతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనము తండ్రికి యేసు నామమున ప్రార్థన చేయాలి. అయితే కొంతమంది అంటారు, కథోలికులు మరి అంతోని వారా మా కొరకు వేడుకొనండి, మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి, జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి అంటున్నారంటే మేము వీళ్ళ ప్రార్థనా సహాయం అడుగుతున్నాం. వీళ్ళు మాకు దేవుళ్ళు కాదు. వీళ్ళ నామమున, మరియ తల్లి నామమున మేము అడగటల్లా, యేసయ్య నామమున అడుగుతున్నాం. అమ్మ మరియ మాత, యేసయ్యకు మా కోసం ప్రార్థన చేయి. పునీత జోజప్ప గారా, యేసయ్యకు మా కోసం ప్రార్థన చేయి. పునీత అంతోని వారా, యేసయ్య మా కొరకు ప్రార్థన చేయన్నామే కానీ మరియమ్మ గారి నామమున, జోజప్ప గారి నామమున, అంతోని వారి నామమున మేము ప్రార్థన చేయటలేదు, ప్రార్థన చెయ్యం కూడా, అసలు చెయ్యకూడదు కూడా. అలా చేస్తే ఎలాంటి ఆశీర్వాదాలు రావు. తండ్రికి ప్రార్థన చేయాలి యేసయ్య నామమున. ఇలా తండ్రికి యేసయ్య నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు తండ్రి నామమును పవిత్రపరిచిన వారు. ఇక చివరిగా దేవుని బిడ్డలారా,
దేవుని నామము పవిత్రపరచబడాలి అంటే మంచి కార్యాలు చేయాలి. గలతీలకు రాసినటువంటి లేఖలో 6వ అధ్యాయంలో పౌలు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడే మాటలు మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం 10వ వచనం, కనుక అవకాశము దొరికినప్పుడల్లా మనమందరకును అందు విశేషించి అనగా ప్రత్యేకించి మన కుటుంబమునకు చెందిన వారికి మంచి చేయవలయును. ఇంకా మీకు చెప్పినట్టు 9వ వచనం చూడండి, మనము సత్కార్యాలు చేయుటయందు అలసిపోకూడదు, మనము సత్కార్యాలు చేయుటయందు విసుగు చెందకూడదు. సత్కార్యాలు ఆకలేసిన వాడికి అన్నం పెట్టడం, సత్కార్యాలు దాహం వేసిన వాడికి దాహం తీర్చడం, సత్కార్యాలు వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వటం. అయితే ఈ రోజున 100% తినటానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, కట్టుకోవటానికి బట్టలు ఉంది. ఈ రోజున మనం పెట్టవలసిన ఆహారం ఏంటంటే వాక్యం. చాలా మంది దగ్గరికి వాక్యం చేరల, అందుకే వారు దేవుని గురించి తెలుసుకోలే, అందుకే వారికి రక్షణ లేదు. ఈ రోజున వాక్యం అనే ఆహారాన్ని 10 మందికి పంచుదామా, అది ఒక మంచి కార్యం. అనారోగ్యుల కోసం ప్రార్థన చేద్దామా, అది ఒక మంచి కార్యం. శత్రువులను ప్రేమించుదామా, అది ఒక మంచి కార్యం. ద్వేషించే వారిని దీవించుదామా, అది ఒక మంచి కార్యం. కీడు చేసే వారికి మేలు చేద్దామా, ఇది ఇంకొక మంచి కార్యం. ఇలా నువ్వు మంచి కార్యాలు అడిగిన వానికి లేదనకుండా ఇద్దామా, ఇది మంచి కార్యం. ఒక చెంప మీద కొట్టిన వారికి ఇంకొక చెంప చూపిద్దామా, ఇది మంచి కార్యం. అంగీ తీసుకొని పోయేవానికి పై పంచ కూడా ఇద్దామా, ఇది ఒక మంచి కార్యం. 1 మైలు రమ్మని అడిగిన వారికి 2వ మైలు కూడా వెళదామా, ఇది మంచి కార్యం. ఇలా మంచి కార్యాలు చేయుట యందు అలసిపోరాదు. ఎప్పుడైతే అలసిపోకుండా, ఎందుకు అలసిపోవద్దంటే మంచి చేసేటప్పుడు శ్రమలు వస్తాయి, మంచి చేసేటప్పుడు నిందలు వేస్తారు, మంచి చేసేటప్పుడు అవమానిస్తారు, మంచి చేసేటప్పుడు తిడతారు. ఇలా ఇవి అలసిపోకూడదు. ఇలాంటి అడ్డంకులు ఆటంకాలు వచ్చినప్పుడు అలసిపోకూడదు. అలసిపోకుండా నువ్వు మంచి ఎప్పుడైతే చేస్తావో అప్పుడు మన ప్రభు అయిన దేవునికి నామమునకు పవిత్రత కలుగుతూ ఉన్నది అని పలుకుతున్నారు. అందుకే చివరిగా హెబ్రీయులకు రాసిన లేఖలో 13వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనము చదివినట్లయితే ఈ విధంగా మనకి వాక్యంలో తెలియచేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఒకరికి ఒకరు మేలు వనర్చి ఉన్న దానిలో పాలు పంచుకొనుట మరువకండి, అది దేవునికి ప్రీతికరమైన పని. ఒకరికొకరు మేలు చేసుకోండి, ఉన్నదానిని సహాయం చేయండి, అప్పుడు దేవుని నామమునకు పవిత్రత కలుగుతుంది. అది దేవుడు మన నుండి కోరుకునేది అని మనకి వాక్యం పలుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన లేఖలో 13వ అధ్యాయం 2వ వచనంలో, పరాయి వానికి ఆతిథ్యం వసగుటలో అశ్రద్ధ చేయకండి, దానివల్ల కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నారు. మీరును వారితో పాటు ఖైదీలగినట్లు చెరయందు ఉన్న వారిని స్మరించండి అని పలుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలన్నీ పలుకుతున్నా? మన దేవుడు మంచివాడు, మన దేవుడు మనకు మంచే చేశాడు, కీడు ఎప్పుడు చేయ. మనము క్రీస్తు దేహంలో భాగం, మన దేహం దేవుడికి ఆలయం. మరి మన దేహం దేవుడికి ఆలయమైనప్పుడు, మనం క్రీస్తు దేహంలో భాగమైనప్పుడు, దేవుడు మనకు మంచి చేసినప్పుడు మనం కూడా మంచే చేయాలి. ఎవరికి కీడు తలపెట్టకూడదు, ఎవరు నాశనం అయిపోవాలని కోరుకోకూడదు, ఎవరు దిగజారిపోవాలని కోరుకోకూడదు. అందరికీ మంచే చేయాలి, శత్రువు కూడా మంచే చేయాలి. అందుకే ఎప్పుడైతే నువ్వు మంచి చేస్తావో అప్పుడు దేవుని నామమునకు పవిత్రత కలుగుతూ ఉన్నది అని వాక్యం పలుకుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక ప్రార్థనలో 7 విన్నపాలున్నాయి. మొదటి విన్నపం, ఓ దేవా నీ నామము పవిత్ర పరచబడునుగాక. పరలోకములో ఉన్న మా తండ్రి నీ నామము పవిత్రపరచబడునుగాక అని పలుకుతున్నాం. ఆయన నామము పవిత్రపరచబడాలంటే
7 కార్యాలు కూడా జరగాలి. 7 కార్యాలు మనం చెయ్యాలి. ఈ 7 కార్యాలు చేసినప్పుడు దేవుని నామమునకు పవిత్రత కలుగుతుంది. అప్పుడు దేవుడు మనలని దీవిస్తాడు. ఈ ఆత్మీయమైన పలుకులను, ఈ ఆత్మీయమైన వాక్యాన్ని దేవుడు దీవించి అర్థం చేసుకునే శక్తి మనందరికీ దయచేయునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.